వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము గుఫ్రాన్ డైరీ ఫామ్లో ఉన్నాము, చింతలకుంట ఎల్బీ నగర్లో. ఇక్కడ మనకు గిరావులు కాంక్రేజ్ ఆవులు రావడం జరిగింది. ప్రైజ్ డీటెయిల్స్ మొత్తం అడుగుదాము. ఇతనికి తెలుగు కూడా వస్తుంది. ఇతను గుజరాత్ నుంచి తెచ్చి అమ్ముతుంటారు. అస్సలాము అలైకుం. ఇక్కడ ఎగ్జాక్ట్ అడ్రస్ ఏది వస్తుంది అన్న? ఎల్బీ నగర్ చింతలకుంట. ఓకే, ఎల్బీ నగర్ చింతలకుంట. ఇప్పుడు ఉన్న దాంట్లో ఏమేమి ఎంత ప్రైజ్లు ఉన్నాయి మీ దగ్గర? 70 నుంచి 1,10,000. ఓకే, 70 నుంచి 1,10,000. ఇక్కడ మిల్కింగ్ 8 నుంచి 14. 8 లీటర్ నుంచి 14 లీటర్ వరకు. ఓకే, దీని గురించి చెప్పండి. ఫస్ట్ లాక్టేషన్ ఉంది, చూసుకోవచ్చు. తొలిచూరు పడ్డ ఓకే, ఆడదోడు ఉంది. ఎన్ని లీటర్ పారుంది? 12 ఇస్తారా? ఓకే, 12 లీటర్ల మిల్క్ ఉన్నాయని చెప్తున్నారు. చూడు, కొంచెం తెలుగు వస్తుంది మొత్తము ఆయనకు, ఎందుకంటే మొత్తం క్లియర్గా రాదు, మాట్లాడతాడు, చూడవచ్చు మీరు. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఆవుల విషయంకి వచ్చేసి ఇది ఫస్ట్ లాక్టేషనే. ఓకే, ఫస్ట్ లాక్టేషన్ ఉంది, చూసుకోవచ్చు. देगा 10 लीटर 12 लीटर ही देगा. ठीक है, 12 लीटर ఇస్తుంది. అవి कितना दूध है बोले? अभी जुन्नू पाल है, उसमें 10 के ऊपर जुन्नू पाल ఉంది. 10 లీటర్ల పైన ఉందని చెప్తున్నాను. ठीक है, रख दो. ఫీమేలే మేలే? ఫీమేల్. క్వాలిటీ చూడండి, మంచి క్వాలిటీ ఉంది. ఫస్ట్ లాక్టేషన్లో ఇంత సైజ్ రావడం చాలా తక్కువ. ఫీమేల్ కాఫ్ ఉంది, ఫీమేల్ ఆవు. నెక్స్ట్ ఇంకో ఆవు కూడా చూపిస్తాను. इसके बारे में बताओ. ये 10 दिन में डिलीवरी होता, 10 డేస్లో డెలివరీ అవుతుంది. సెకండ్ బార్ డెలివరీ होता. ఓకే, సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్టేషన్ అవుతుంది. ఫస్ట్ లాక్టేషన్ అయిపోయింది. 10 డేస్లో డెలివరీ అవుతుంది, 10 to 15 డేస్. ఇది క్వాలిటీ మంచిగా ఉంది, చూసుకోవచ్చు. లేక సామె లేక బస్, దీని క్వాలిటీ చూడండి. లేకే జాओ, సామె లేకే జాओ, రోక్ దో బస్. ఇది చూడండి, कितना देगा है? 16 लीटर देता. 16 లీటర్ కెపాసిటీ. హైట్ చూడండి దాన్ని. देता तो 20 भी, मगर 16 नो टेंशन देता. 16 లీటర్ అయితే 18 లీటర్ దాకా ఇస్తుంది, కానీ 16 చెప్తున్నారు. గుఫ్రాన్ బైక్ బర్ హటాప్. ఇది చూడండి, దీని క్వాలిటీ కూడా చూసుకోండి ఒకసారి. ఎంత సైలెంట్గా ఉందంటే ఆవు, అంత సైలెంట్గా ఉంది. ఫేస్ చూడండి, దాని స్ట్రక్చర్ కానీ. ఇంకా ఇక్కడ ఇంకో ఆవు కూడా చూపిస్తాను నేను. ఇది మూడో ఆవు. इसके बारे में बताओ. सेकंड बार डिलीवरी हुआ इसका. ठीक है, उधर जाओ तुम. बच्ची नीचे सेकंड बार हुआ. हाँ, सेकंड बार. फीमेल काफ ఉంది, సెకండ్ లాక్టేషన్ డెలివరీ అయింది. कितना दूध इसके पास? 16 लीटर देता. 16 లీటర్ కెపాసిటీ. ఇది కూడా బ్రీడ్ లో చూసుకోండి, మంచి బ్రీడ్. ఇవన్నీ 2 दिन में సెట్ అయ్యాక 2-3 दिन में सेट हो जाता. కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయి. 1500-1600 కిలోమీటర్ల నుంచి వచ్చినాయి. బాందో 1600 కిలోమీటర్ నుంచి వచ్చింది కాబట్టి కాళ్ళు కొంచెం నొప్పులు ఉంటాయి. 2 డేస్ అదే అవుతుంది. ఫీमेल काफ है बोले ना? हाँ, फीमेल काफ. ठीक है, ये इसके बारे में बताओ. जो सेकंड लैक्टेशन होता है. ठीक है, सेकंड लैक्टेशन 15 दिन में डिलीवरी होता. 15 డేస్లో డెలివరీ అవుతుంది. ఇది 4th కౌ, చూసుకోవచ్చు. కాంక్రేజ్ కూడా చూపిస్తాను, కాంక్రేజ్ కూడా చూద్దాము. ठीक है, ప్రైస్ అయితే 80,000 నుంచి 1,10,000 చెప్తున్నారు. రోకో. ఇది చూడండి, कितने కెపాసిటీ का है? ये भी 16 लीटर देता. 16 లీటర్ కెపాసిటీ. 15 డేస్లో 20 డేస్లో డెలివరీ అవుతుంది. వాళ్ళు 15 అంటున్నారు, కానీ ఇంకో 5 రోజులు అక్కడిక్కడ అవుతుంది. ఠీకే బాంద్. ఇది చూడండి, దీని కూడా అడ్డర్ కూడా చూడండి, अड्डर क्वालिटी का नहीं पूरा अगर प्रेग्नेंट का क्या गारंटी रहता? गुड्डा माई की गारंटी रहता, 4 నెప్పల్ की गारंटी रहता. गुड्ला माई ఇంకా మనకు రొమ్ముల गारंटी ఉంటుందని చెప్తున్నా. ट्रांसपोर्ट मिल जाएगा इधर से? पूरा ट्रांसपोर्ट मिल जाता. हरियाणा कहीं पे भी पहुंचाने को, और इंडिया के अंदर कहीं पे भी पहुंचा सकते हैं. ठीक है, इंडिया లో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ठीक है, कांक्रेज ब्लैक को बताओ. ब्लैक प्रेग्नेंट है. हाँ, ठीक है. 10-12 दिन में डिलीवरी होता है इसका. भी 10 to 15 డేస్లో డెలివరీ అవుతుంది. ఇది క్వాలిటీ చూడండి, మంచి పెద్ద కొమ్ములు ఉన్నాయి, చిన్న ముఖం ఉండి లెంత్ కూడా బాగుంది. కాంక్రేజ్ కూడా మీరు 10 to 15 డేస్లో డెలివరీ అవి తీసుకోండి. కొంచెం అగ్రెసివ్ తో नहीं है, कुछ भी नहीं है, सीधा है, बहुत गरीब है. ठीक है, ప్రశాంతంగా ఉందని చెప్తున్నారు ఆవు. ठीक है, ये कितने दिन में बोले? 15 दिन में. कितना दूध? 10 लीटर देता कंपलसरी. 10 లీటర్ వరకు ఇస్తాయని చెప్తున్నారు. इसके बारे में बताओ. ये भी सेकंड बार डिलीवरी होता. ठीक है, కాంగ్రేట్ 10 दिन में डिलीवरी हो जाता. 10 డేస్లో డెలివరీ అవుతుంది. సెకండ్ ఇప్పుడు ఇంత సెకండ్ టైం. कितना देगा ये भी? ये भी 10 के ऊपर देता. ठीक है, 10 లీటర్ పైన. सर ఎక్కువ ज्यादा तो नहीं बोल रहे? नहीं, ज्यादा नहीं बोलता. 10-12. ठीक है, जो 16 लीटर का रहेगा 16 लीटर बोलते, जितने का रहेगा तो उतना बोलते. ठीक है. हाँ, ఇది ये वाइट बताओ, वाइट के बारे में बताओ. नहीं है, फर्स्ट बार की है. ठीक है, फर्स्ट टाइम. ठीक है, 15 दिन में डिलीवरी होती है.
15 days లో డెలివరీ అవుతుంది. మంచిగా ఉంది, క్వాలిటీ కూడా, లెంత్ కూడా చూసుకోవచ్చు. ఇది కొంచెం గిర్లో కొంచెం మిక్స్ ఉంది, ఒక 10% है गिर में ये. हाँ गिर में 10%. ओके, कांक्रेज में देवनी आती, 90% देवनी में ज्यादा आती है. ठीक है, देवनी. ओके ठीक है, इधर बताओ, इसके बारे में बताओ. ये साहिवाल में आता है. ठीक है, साहिवाल. ఇది వచ్చేసి సాహివాల్ వస్తుంది. साहिवाल किरोस है गिर. సాహివాల్ కి గిర్ కి క్రాస్ ఉంది, కానీ ఇది కూడా మంచి మిల్క్. అడ్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావు. ఎవరికైనా కావాల్సిన అంటే ఇలాంటి ఆవులు తీసుకొని. లెంత్ చూడండి. इसके बारे में बताओ कितना दूध देगा. ये भी 14 लीटर दूध देता. 14 లీటర్ మిల్క్ ఇస్తుంది. 10 से 12 दिन में डिलीवरी होता. 10 to 15 days లో డెలివరీ అవుతుంది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇట్లా గిర్లో సాహివాల్లో క్రాస్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఎక్కువ రఫ్ బ్రీడ్ లెక్క ఉంటుంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు తీసుకోండి. 10 to 12 లీటర్స్ అయితే ఈజీగా మిల్క్ ఇస్తుంది. దీని కండిషన్ కూడా అది 80,000 నుంచి 1 लाख మధ్యలో చెప్తున్నా. ठीक है, लेके जाओ. इधर से पेपर वर्क सब देते आप. सब देते, पूरा चिट्ठी बना के देते, सब चीज देते पेपर. ठीक है, ये फर्स्ट बार का है. फर्स्ट लैक्टेशन ఉంది, కాబరీలో ఉంది, కాబరీ. ठीक है, कितना दूध देगा. देता 10 लीटर 5 घर के लिए इजी हो जाता. हाँ नंबर मन है. ठीक है, ఇంటి కోసం ఎవరైనా తీసుకునే వాళ్ళు తీసుకోండి. ఆవు 5 లీటర్లు. फीमेल है मेल है नीचे. फीमेल मेल है. मेल. ओके, मेल काफ ఉంది. ఇప్పుడు अब कितना है दूध. अभी 4 है. 4 लीटर ఉంది. ठीक है, इसके बारे में बताओ. ये फर्स्ट बार डिलीवरी होता है, इसका प्रेग्नेंट है, 10 दिन में डिलीवरी हुआ था. ठीक है, 10 days లో డెలివరీ అవుతుంది. ठीक है, उसको ला लो, उसको बुल को भी ला लो. ठीक है, ఇక్కడ చూసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను ఒకసారి. అయ్యి హటో एक बार. అడ్డర్ క్వాలిటీ కూడా చూడండి దీనిది. ये कितने दिन में बच्चा देता. 10 दिन में दे देता. 10 दिन में డెలివరీ అవుతుంది. ठीक है, 10 days లో డెలివరీ అవుతుంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు చింతలకుంట ఎల్బీ నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి. గుఫ్రాన్ డైరీ ఫామ్ అంటే ఎవరైనా చెప్తారు. गुफरान भाई దగ్గర వచ్చి తీసుకోండి. 1,10,000 के ऊपर रहेगी गाय. रहती 1,10,000 के ऊपर भी रहती है. 1,00,000 की भी गाय रहती, 70 की भी रहती, 80 की भी रहती, 2 लाख की भी गाय रहती. 2-2 लाख में हम गिर के बच्ची भी बेचे कितनी. ठीक है, हाँ जैसा गाय रहता वैसा प्राइस लगाना पड़ता. लोगों की तनियास नहीं, मार्केट में क्या बोल रहे, कभी 60 कर देते, कभी 90 कर देते, कभी 1 लाख कर देते. लोगों की तनियास नहीं, क्वालिटी देख के अपना और दूध देख के बोलते. ठीक है, यहाँ दूध देख सकते. 4 लीटर दूध भी दिया तो नंबर 1 क्वालिटी हुए तो नंबर 1 के पैसे लेते हम. सही है, क्वालिटी. నేను ఏమంటున్నా అంటే 4 లీటర్ పూటకి ఇచ్చిన గిరావులలో మిల్క్ మీద బేస్ ఉండదు, క్వాలిటీ మీద బేస్ అయి ఉంటుంది. క్వాలిటీ ఎంత ఉంటుందో ప్రైస్ అనేది అంత హై ఉంటుంది. 2 లక్షలకు కూడా ఆవులు అమ్మినాము, ఎందుకంటే క్వాలిటీని బట్టి. మీకు 60,000 ఆవు దొరుకుతుంది, ₹1,00,000 దొరుకుతుంది, 2 లక్షలు కూడా దొరుకుతుంది. హైదరాబాద్ में आके नए बेचने लग गए, 2-3 साल से बेच रहे, अपने 16 साल से बिजनेस कर रहे हैं. 16 ఇయర్ గా నేను చేస్తున్నాను బిజినెస్. ఇక్కడ కొత్తగా వచ్చి చెప్తున్నారు ఈ విధంగా 60కి 70కి. అవి అంత ఉండదు, బ్రీడ్కి ఎప్పుడైనా వాల్యూ ఉంటుందని. ఇక్కడ ఒక బుల్ కూడా అమ్మడానికి ఉంది గుఫ్రాన్ భాయ్ దగ్గర. इसके बारे में बताओ, कितने दांत पे है, क्या है इसका. 6 दांत पे. 6 పండ్ల మీద ఉంది. कितने साल. 6 दांत होता 5 साल. 5 साल का. 5 సంవత్సరాలది. ठीक है, इसके बारे में इसके मदर मिल्क कितना है इसका. 45 मदर मिल्क हुआ, कम से कम 5 मेल हुआ. ठीक है, 45 फीमेल हुआ. 45 फीमेल हुआ. ओके, और 5 मेल हुआ. 45 ఫీమేల్ అయినాయి, 5 మేల్స్ అయినాయి అని చెప్తున్నారు. ఫీమేల్స్ ఎక్కువ అవుతున్నాయి ఈ బుల్తో చెప్తున్నారు. इसका माँ का दूध कितना 22 లీటర్. 22 లీటర్ల కెపాసిటీ. భావనగర్ నుంచి తెచ్చినామని చెప్తున్నారు. ఒకసారి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు. టెస్టికల్స్ అవన్నీ మంచిగా ఉన్నాయి, స్ట్రక్చర్ బాగుంది. 500 kg కన్నా ఎక్కువ ఉంటుంది వెయిట్ కూడా. హైట్ కిतना बोले इसका. 4.5 फुट रहता. ठीक है, 4.5 ఫీట్ల హైట్ ఉంటుంది. హంప్ చేసుకుంటే 5 ఫీట్స్ ఉంటుంది అని చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.